హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు ఆషాఢ సోమవారం. శివుని పటం దగ్గర దీనిని పెడితే చాలు, మీకు ఉండే కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహాన్ని పొందుతారు. సోమవారం శివుని పటం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయటం వలన మీ జాతకంలో ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి సోమవారం రోజు శివుని పటం ముందు దేనిని పెట్టడం వలన మీకు ఐశ్వర్యం ఎలా కలిసి వస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అలాగే సోమవారం శివునికి ప్రత్యేకమైన రోజు. ఈరోజు శివారాధన చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శివ పూజ చాలా సులభం. ఏ విధంగా ఆరాధించినా కరుణిస్తాడు. అందుకే ఆయనను బోలాశంకరుడు అంటారు. ఆయనకు అభిషేకం చేయడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. శివుడు కుబేరుని పాలకుడు. అందుకే శివుడిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆరాధించిన వ్యక్తికి జీవితంలో ఏ ఆర్థిక సమస్య ఉండదంటారు. శివుడు అదృష్టవంతుడు. జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వ్యక్తులకు అదృష్టం పొందడానికి తప్పనిసరిగా శివుణ్ణి ఆరాధించాలి. మీకు తెలియని శత్రువుతో అపాయం ఉంటే ప్రతిరోజు శివారాధన చేస్తే మంచిది. శివుడిని ఆరాధించడం వల్ల కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది. ఆదిదేవుడు శివుడిని బోలాశంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. తన భక్తులు అడిగిన కోరికలను కాదనకుండా నెరవేరుస్తాడనే విశ్వాసంతోనే ఈ పేరు ఆయనకు వచ్చింది. భక్తులకు ఎల్లప్పుడూ ఆయన అందుబాటులో ఉండి వారి బాగోగులు చూస్తారని విశ్వాసం. ఈరోజు శివుడిని చాలామంది హిందువులు కొలుస్తూ ఉంటారు. తమ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున శివుడిని పూజిస్తూ ఉంటారు. నీరు సమర్పించడం వలన కూడా శివుడు ప్రసన్నుడై తన భక్తులను అనుగ్రహిస్తాడని చెప్తారు. అందుకే సోమవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత శివుడిని దర్శించుకొని శివ చాలీస లేదా శివాష్టకం పఠించవచ్చు. హృదయపూర్వకంగా ఆరాధించడం వలన శివుడు సంతోషించి జీవితంలోని సమస్యలు అన్నింటినీ కూడా వాటంతటవే పరిష్కారం అయ్యే మార్గాన్ని చూపిస్తాడని అంటారు. దేశంలో ఎక్కువ మంది హిందువులు పూజించే దేవుడు కూడా శివుడే. జలంతో అభిషేకించిన భక్తులు కోరిన కోరికలు తీర్చే బోలాశంకరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తారు. శివయ్యను నమ్మి కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. ఈ కైలాసనాథుడు భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు లభిస్తాయి. సోమవారం రోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. పరమశివుడిని పూజించే భక్తుని జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు. శివుడు తన భక్తుల ప్రతి కోరికను తీరుస్తాడు. జీవితంలో ఎంత పెద్ద సవాళ్లు ఎదురైనా శివుడిని ఆరాధించిన వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. శివుడు తన భక్తులకు అన్నింటా విజయాన్ని ప్రసాదిస్తాడు. శివుడు మంగళకారకుడు. వ్యక్తి ఆధ్యాత్మిక సాధన అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. శివ సాధనకు ఏ విధమైన రోగం, దుఃఖం కలగవు. ఒక స్త్రీ సంతానం కోసం లేదా వారసుడి కోసం శివుడిని ఆరాధిస్తే శివుడు సంతానం ప్రసాదిస్తాడని నమ్ముతూ ఉంటారు. శివుడు శక్తి స్వరూపుడు కనుక ఆయన్ని ఆరాధించడం ద్వారా ధైర్యం, బలం, శక్తి లభిస్తుంది. శివభక్తికి శరీరం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. పరమశివుడిని ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. పెళ్లి కాని అమ్మాయి ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం. పరమశివుడిని పూజించే వారికి ఎటువంటి శత్రుభయం ఉండదు. శివుడిని ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి తన శత్రువులపై విజయం సాధించడంలో విజయం సాధిస్తాడు. పరమశివుడిని ఆరాధన అన్ని రకాల భోగభాగ్యాలను ఇస్తూ చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. సోమవారం రోజు ప్రతి ఒక్కరూ శివుణ్ణి
పూజించాలి. కాబట్టి సోమవారం శివుని ఫోటో దగ్గర దీనిని పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలు తీరిపోవడమే కాకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఈ పరిహారాన్ని చేయటం వలన జాతక సమస్యలు, గ్రహదోష సమస్యలు, రాహు కేతు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జాతక సమస్యల నుండి బయటపడడమే కాకుండా మీరు మట్టిని పట్టుకున్న అది బంగారం అవుతుంది. ఎవరికైతే జాతకంలో సమస్యలు ఉన్నాయో, రాహు కేతు ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారో, గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయో వారు సోమవారం రోజు శివుని పటం ముందు దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం పెట్టడం వలన మీ జాతకంలో ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆషాఢ సోమవారం రోజు శివుని పటం దగ్గర ఇలా చేయటం వలన మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. మీరు సోమవారం రోజు ఒక జిల్లేడు ఆకును లేదా మారేడు ఆకును తీసుకోవాలి, లేదా తమలపాకును అయినా సరే తీసుకోవచ్చు. ఎవరికైతే తీరని కోరికలు ఉన్నాయో, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ పరిహారాన్ని సోమవారం రోజు చేసుకోవాలి. తర్వాత ఆకును పసుపు నీటితో శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి. కొంచెం గంధం తీసుకుని ఆ గంధంలో నీటిని కలిపి ఆ పేస్టుతో ఆకు మీద ఓం నమఃశివాయ అని రాసి తర్వాత మీ కోరికను లేదా మీకు ఉన్న సమస్యను రాయాలి. అలా రాసిన ఆకును శివుని పటం ముందు పెట్టుకొని మీ సమస్యలు తీరాలని శివునికి నమస్కారం చేసుకోవాలి. ఇలా మీ కోరికలు తీరే వరకు ఎన్ని సోమవారాలైనా సరే చేసుకోవచ్చు. మీ కోరికను రాసిన ఆకును అంటే వారం వారం మారేడు లేదా తమలపాకుపై మీ కోరికను రాస్తారు కదా, ఆ ఆకులను అలాగే శివుని పటం దగ్గర పెట్టి మీ కోరికలు సమస్యలు తీరిన తర్వాత ఆకులన్నింటినీ కూడా కలిపి పారే నీటిలో వదిలివేయాలి. రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే మళ్ళీ వచ్చే సోమవారం ఆకులు తీసుకొని పరిహారం చేస్తారు కదా, కొత్త ఆకులు శివుని పటం ముందు పెట్టి పాత ఆకులను శివుని పటం వెనకాల పెట్టుకోవాలి. ఇలా 7 సోమవారాలు పూర్తయిపోయిన తర్వాత మొత్తం ఆకులను కలిపి పారే నీటిలో వదిలివేయాలి. ఇలా చేయటం వలన మీ కోరిక నెరవేరి శివుని అనుగ్రహంతో ధనవంతులవుతారు. ఇలా మీ కోరికను ఆకు మీద రాసిన తర్వాత దీపాన్ని వెలిగించి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. నైవేద్యంగా పటిక బెల్లమును సమర్పించుకోవాలి. ఇలా చేయటం వలన మీ వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి, మీ కోరికలు నెరవేరుతాయి, సమస్యలు తొలగిపోతాయి, ధనం ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది, శివుని అనుగ్రహాన్ని పొందుకుంటారు. మీరు కూడా సోమవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ విధంగా పరిహారాన్ని చేయటం వలన అంటే శివుని ఫోటో ముందు మారేడు ఆకులు పెట్టడం వలన శివుని అనుగ్రహంతో ఐశ్వర్యాలను పొందుతారు. ఆషాఢ సోమవారం రోజున శివుడికి నిష్టగా పూజించాలి. ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలు శివుడికి ఎవరైతే పూజలు చేస్తారో వారిని శివుడు అనుగ్రహిస్తాడు అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబంలో సఖ్యత లేనివారు ఈ ఆషాఢ సోమవారాలు శివ పార్వతులను పూజించాలి. శివుని అనుగ్రహం పొందడానికి సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఆచారాలతో శివలింగాన్ని పూజించండి. శివలింగ ఆరాధనలో శివునికి చాలా ఇష్టమైన దాతుర మరియు భస్మ గ్రంథాన్ని పూయడం మర్చిపోవద్దు. ప్రతి సోమవారం శివారాధనలో ఈ పని చేయటం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతుంది. శివుని పూజించడంలో ఆయనకు ఇష్టమైన వస్తువులను అంటే బిల్వ పత్రాలను సమర్పించినప్పుడల్లా మొదట దాని కొమ్మ మందపాటి భాగాన్ని వజ్ర అని పిలుస్తారు, దానిని తొలగించాలి. అదేవిధంగా ఎల్లప్పుడూ బిల్వ పత్రాలను తలకిందులుగా అందించండి. శివుని పూజలో చెరిగిన బిల్వ పత్రాలను ఎప్పుడూ కూడా సమర్పించవద్దు. శివుడిని పూజించడం వల్ల అన్ని రకాల పాపాలు మరియు గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. ఇలాంటి ఇబ్బందులు అయినా సరే, వ్యాధి నుండైనా సరే బయటపడడానికి శివుని పంచాక్షరి లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. రుద్రాక్షమాలతో ఎల్లప్పుడూ శివ మంత్రాన్ని జపించండి. శివుడిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏ శివాలయానికైనా సరే వెళ్ళి ఆయన వాహనం నందిని పూజించడం మర్చిపోకండి. ఏదైనా గోపురంలోనికి ప్రవేశించిన వెంటనే నంది దేవతకు నమస్కరించి ఆయన చెవులో మీ కోరికలను చెప్పుకోండి. ఆ తర్వాత శివుడిని పూజించండి. సనాతన సాంప్రదాయంలో శివుని కుటుంబం ఒక ఆదర్శ కుటుంబంగా పలకరించబడుతుంది.
పరమశివుడు గృహస్థ జీవితానికి ఆదర్శం. అంటిపెట్టుకోకుండా ఉన్నప్పటికీ పూర్తి గృహస్థుడు. కుటుంబ ఆనందం, శ్రేయస్సు, సామరస్యం కోసం శివలింగాన్ని పూజిస్తే మంచిది అంటారు మన పెద్దలు. శివలింగాన్ని పూజించడం వల్ల శివుని ఆశీస్సులు మాత్రమే కాకుండా పార్వతీమాత యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. శివుడిని ఆరాధించే భక్తులకు జీవితంలో ఎలాంటి రోగాలు, దుఃఖము, ప్రేత పిశాచాలు మొదలైన భయం ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.